నందిగామ నియోజకవర్గంలో పేట్రేగిపోతున్న వైసీపీ నాయకులకు త్వరలోనే బుద్ధి చెప్తామని టీడీపీ సీనియర్ నాయకులు కేశినేని చిన్ని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మీనారాయణ టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథులుగా కేశినేని చిన్ని నందిగామ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై పేట్రేగిపోతున్నారని త్వరలోనే వారికి బుద్ధి చెప్తామన్నారు. ఇటీవల గుడివాడలో జరిగిన రా కదలిరా కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైనాట్ పులివెందుల అని వ్యాఖ్యానించారని, పులివెందుల సైతం రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాలలో సాధించి తీరుతామని తెలిపారు. నందిగామ నియోజకవర్గంలో అధికారులు పక్షపాతంగా వ్యవహరించకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అధికారులకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈరోజు కేశినేని చిన్ని గారు కంచికచర్ల మరియు తుర్లపాడు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలకి, అదేవిధంగా బీసీ జైహో బీసీ మీటింగ్కి వాళ్ళు కార్యక్రమానికి హాజరవుతున్నారు. మరి ఆ సందర్భంగా ఈరోజు కంచికచర్ల టౌన్లో నల్లపనేని లక్ష్మీనారాయణ గారి ఇంట్లో ఇలా ఆత్మీయ సమావేశం కావడం చాలా సంతోషకరమైన విషయం. దీని ద్వారా మెసేజ్ ఏంటంటే అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు ఏది ఆదేశిస్తే అది అందరం కూడా కూర్చొని తప్పకుండా కుటుంబ సభ్యుల్లాగా పాటిస్తామని చెప్పి ఒక మెసేజ్ ఇస్తున్నాము. అధిష్టానం నిర్ణయమే, చివరికి హైకమాండ్ నిర్ణయమే ఇది నిర్ణయం. పార్టీకి కట్టుబడి ఉంటాం కాబట్టి అది ఈరోజు నల్లపనేని లక్ష్మీనారాయణ గారి ఇంట్లో ఆత్మీయ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం. అది మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. మొన్న ఎమ్మెల్సీ గారు చేసిన వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి? అది జాతీయ నాయకురాలతో పోల్చడం అట్లా కామెంట్ చేశారు కదా మేడం మొన్న. జాతీయ నాయకురాలకి ఆపద వస్తేనే రెస్పాండ్ అవుతారా? అంటే ఈ నియోజకవర్గంలో ఒక అన్యాయం జరిగింది. ఒక మాజీ శాసనసభ్యురానికి, ఒక దళిత మాజీ శాసనసభ్యురానికి ఒక అధికారిక కార్యక్రమంలో గవర్నమెంట్ ఆఫీసర్స్ ముందు, మంత్రుల ముందు, ఎమ్మెల్యేల ముందు అసభ్యకరమైన వీడియో ప్రదర్శిస్తే దానికి న్యాయం చేయండి, అతని మీద చర్యలు తీసుకోండి అంటే దానికి జాతీయ నాయకురాలు అయి ఉండాలండి. అంటే ఒక సామాన్య మహిళకి నన్ను పక్కన పెట్టండి, ఒక సామాన్య మహిళకి అన్యాయం జరిగితే రెస్పాండ్ అయ్యే ఎమ్మెల్సీ కాదయ్యినా, ఎమ్మెల్యే కాదయ్యినా అయిపోయి మమ్మల్ని అవహేళన చేస్తున్నారు. జాతీయ నాయకురాలనే అవ్వదు. ఎందుకంటే మా పార్టీ జాతీయ పార్టీ, వీళ్ళది ప్రాంతీయ పార్టీ అనాలనుకుంటే మేము పలు విధాలుగా అనవచ్చు అని ఇక్కడ అది సబ్జెక్టు డైవర్ట్ చేస్తూ నాకు అన్యాయం జరిగింది, పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాను, దాని మీద యాక్షన్ తీసుకోండి అంటే ఇప్పుడు దాదాపు 6 రోజులు అవుతుందండి. ఇంతవరకు ఫైల్ చేయలేదు కేసు. దానికి సమాధానం అడిగితే లీగల్ ఒపీనియన్ అంటున్నారు. అండ్ దాని మీద స్పందించుకుంటే టాపిక్ డైవర్షన్ అనమాట. వీళ్ళకి ఎప్పుడు అంతే, సమస్యలు అడిగితే ఎప్పుడు డైవర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ నైజమే అది. కంచికచర్ల పట్టణ తెలుగుదేశం నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశంకి ఆహ్వానించడం రావడం జరిగింది. అందుకే అందరికీ నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నందిగామ నియోజకవర్గంలో ఎన్నో అరాచకాలు చూస్తున్నాం, రోజు రోజుకి పేటరైపోతున్నారు. మొన్న మధ్య ఒక కరీముల్లా అనే వ్యక్తి మా ఇన్ఛార్జ్ సౌమ్య గారిని సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన వీడియోలు వాడారు. వారిని శిక్షించాలని మా నాయకులు కార్యకర్తలు అందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి కేసు పెట్టాలని కోరినా కూడా వారి మీద కేసు పెట్టకుండా ఉండి ఎవరైతే ధర్నా చేసి ఎవరైతే దోషులకు శిక్ష పడాలనుకున్నారో వారి మీద కేసు పెట్టారు. ఇటువంటి దౌర్జన్యాలు ఈ నందిగామ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో చాలా జరుగుతున్నాయి. ఇటువంటి అన్ని దారుణంగా అన్ని మా ప్రభుత్వం రాబోతుంది 3 నెలల్లో. అధికారులు పక్షపాత వైఖరిని మానండి, మా కార్యకర్తల్ని నాయకుల్ని వేధింపులను మానండి. నిన్న కూడా మీరు చూశారు గుడివాడలో ఏం జరిగిందో. గుడివాడలో మా నాయకుడు నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి మా వారు
నివాళులు అర్పించడానికి వెళ్ళగా కొంతమంది పోలీసుల సాయంతో కొడాలి నాని అడ్డుకోబోయారు. కానీ మా వేలాది మంది కార్యకర్తలు తోసుకుంటూ వెళ్ళి ఆయనకి ఘన నివాళులు అర్పించారు. త్వరలో రాష్ట్రం అంతా మేము అధికారంలోకి రాబోతున్నాం. తప్పకుండా ఇటువంటి దోషుల్ని శిక్షించండి, పక్షపాతం లేకుండా వ్యవహరించండి. మా నాయకులు కార్యకర్తలు ఓర్పుతో ఉన్నారు, వారి సహనాన్ని పరీక్షించొద్దు. త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాల్లో తెలుగుదేశం గెలవబోతుంది. రేపు పులివెందుల నియోజకవర్గంలో కూడా నిన్న గుడివాడ సభ నుంచి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. వై నాట్ పులివెందుల అని. పులివెందుల్లో కూడా మేము గెలవబోతున్నాం. కాబట్టి మీరందరూ పక్షపాతం లేకుండా వ్యవహరించి దోషుల్ని శిక్షించాలని కోరుకుంటూ మా కార్యకర్తలకి నాయకులకి అందరికీ పేరు పేరున ఈ ఆత్మీయ సమావేశం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.